ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే ఫుల్ రొటీన్ అనేది షేర్ చేసుకుంటున్నా. సండే మార్నింగ్ వచ్చేసి నేను వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ముందు రోజు చేయడం కుదరలే నాకు. సో అందువల్ల సామాన్లు మొత్తం ఉన్నాయి. నేను అసలు ఏమీ తోమబుద్ధి వేయలేదు, చాలా లేజీ అనిపించింది. ఎప్పుడైతే ముందు రోజు మనకి లేజీ అనిపిస్తుందో తర్వాత రోజు పనిష్మెంట్లా ఉంటుంది అనమాట. అంతే కదా, వర్క్ ఆ రోజు వరకు ఈ రోజు వరకు 2 రోజుల వరకు పడుతుంది మన మీద. సో అందువల్ల వంటగదిలో కొంచెం ఇక్కడ నేను ఫుల్ టైం ల్యాబ్స్ వీడియో పెట్టి క్లీనింగ్ చేద్దాం అనుకున్నా. సో అలాగే పెట్టేసి మొత్తం సామాన్లు అన్నీ సర్దేసుకొని ఆ తర్వాత సామాన్లు అన్నీ తోమేసుకుంటున్నాను అనమాట. అండ్ చెప్పాను కదా, మా మెయిడ్ ఒక 3-4 డేస్ నుంచి రావట్లేదని చెప్పేసి. సో అందువల్ల అండ్ ఈరోజు సండే స్పెషల్స్ కూడా చేయాలి. మిట్టు ప్రవీణ్ మార్నింగ్ పెద్ద లిస్ట్ చెప్పారు, అది చేయాలి. అండ్ ఈరోజు గార్డెన్ పిట్ కూడా క్లీన్ చేయాలి. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దానికి తోడు నా చెయ్యి పెయిన్ ఒకటి చాలా ఎక్కువ అయిపోయింది ఈరోజు అయితే, ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంది కదా. అందువల్ల ఏదైనా చిన్నపిల్లలకి మనము హోంవర్క్స్ ఎలా అయితే చెప్తామో అన్నీ ఒకరోజు పెట్టుకోదు, హాలిడేస్ వచ్చినప్పుడు ఒకరోజు ఒకరోజు లాస్ట్ రోజు చేస్తారు కదా, అలా అయిపోయింది అనమాట నాకు ఈరోజు వర్క్. ముందు రోజు చేసేసుకుంటే కొంచెం అయిపోయేది, బట్ అలా పెండింగ్ పెట్టేశాను. ముందు రోజు సాటర్డే వచ్చేసి సాంబార్ రైస్ అవి చేశాను అనమాట. సో వాటన్నిటికీ కూడా వీళ్ళు 4 ప్లేట్లు 4 గిన్నెలు అవన్నీ తీస్తూ ఉంటారు. దట్టు మిట్టుకి ఎప్పుడైనా హాలిడే అయితే సామాన్లు ఎక్కువ ఉంటాయి అనమాట, ఎందుకంటే వాడు సొంత ఎక్స్పెరిమెంట్లు అవి చేసుకుంటూ ఉంటాడు వంటగదిలోకి వచ్చి. అందువల్ల కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా గ్లాసులు అయితే ఊరని తీస్తాడు, అసలు చాలా ఎక్కువ తీస్తాడు గ్లాసులు. ఒకసారి వాటర్ తీసాడంటే మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఇంకో గ్లాస్ తీసి ఇంకో వాటర్ తాగుతాడు, అలా అనమాట. అదేంటో నాకు అర్థం కాదు, చాలాసార్లు చెప్పినా సరే అది మార్చుకోవట్లేదు వాడు. అండ్ ఇక్కడైతే మొత్తం నేను చేతికి బెల్ట్ పెట్టుకొని సామాన్లు తవ్వుతున్నా. చేతికి ఎక్స్ అయితే వేయించాను కదా, అది లోపలికి చిన్నది వాచింది అన్నారనమాట. అండ్ ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేస్తున్నాను, బాగానే తగ్గింది. కాకపోతే ఇలా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అది ఈ 4 రోజుల నుంచి పెయిన్ రాలే, ట్యాబ్లెట్స్ అవి బాగానే పనిచేసాయి. బట్ మళ్ళీ ఏదైనా ఇలా హెవీ వర్క్ ఉన్నప్పుడు కొంచెం మళ్ళీ అలా నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఇంక బెల్ట్ పెట్టేసుకొని ఇలాగా. అండ్ ఈ టాప్స్ వచ్చేసి నేను ట్రెండ్స్లో ఒక 3 years బ్యాక్ తీసుకున్న టాప్స్ ఇప్పటికీ చక్కగా బాగా వర్క్ చేస్తున్నాయి. రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఇవి, బట్ బాగా లూజ్ అయిపోయాయి అనమాట ఈ మధ్యకాలంలో. బట్ లూజ్ అయితే అనిపించట్లేదు కదా మీకు. అండ్ ఎందుకు ఈ మధ్య నేను నార్మల్గా ఇంచ్లోస్ అవి అవుతారు కదా, నాకెందుకో మళ్ళీ లావ్ అవుతున్నానేమో అని కొడుతుంది బాగా. చాలామంది అన్న డైట్ మార్చండి అక్క అది ఇది అని చెప్పేసి, నేను అదే ప్రయత్నిస్తున్నాను. మీరు మీ కామెంట్స్ బట్టే ప్రయత్నిస్తున్నాను, డిలే అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు భయం వేస్తుంది అనమాట. అండ్ అలా మాట్లాడుతూనే సామాన్లు అవి తోమేసా. అండ్ గ్లాస్ సామాన్లు ఇలా టేబుల్ మీద పెట్టుకుంటాను, ఎందుకంటే వాటితో మర్చ్ చేస్తే పగిలిపోతాయి కదా. అండ్ ఇలా పెద్దవి అయితే ఇలా పైన పెట్టేసుకుంటే అవి వెంటనే పెట్టేసుకోవచ్చు కదా దాని మీద. అండ్ కుక్కర్ విజిల్స్ మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. ఇలా లోపల ఎంత డస్ట్ ఉంటుందంటే చాలా డస్ట్ ఉంటుంది, దానివల్ల మనకు ఫుడ్లో కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది అనమాట. అందుకని కుక్కర్ విజిల్స్ ఎప్పుడైనా ఇలా కొంచెం డీటెయిల్డ్గా ఓపెన్ చేసుకొని కాసేపు నానబెట్టి తోముకోండి, అదే బెస్ట్ అనమాట. ఈ కుక్కర్ లోపల వచ్చేసి టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. జస్ట్ నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, కాకపోతే ఈసారి ఎందుకో మీకు చూపించాలనిపించి అలా షూట్ చేశాను. అండ్ ఈరోజు సండే స్పెషల్స్ అయితే క్రాబ్ మసాలా ఫ్రై కర్రీ, మటన్ కేరళ స్టైల్ మటన్ కర్రీ చేశాను, అండ్ బగారా రైస్. అండ్ నా కోసం అయితే నేను ప్రాన్స్ చేసుకున్నా. ప్రాన్స్ కొంచెం ఎయిర్ ఫ్రైలో చేసుకున్నాను. నేను షార్ట్ పెట్టాను కదా, ఎంతమంది చూసారో లేదో చూడండి. షార్ట్లో యాడ్ చేశాను ఎయిర్ ఫ్రైలో ఎలా చేసుకుంటున్నాను అనేది. అది ప్రాన్స్ ఎందుకో ఈరోజు తినాలనిపించింది, అందువల్ల అనమాట. యాక్చువల్గా అయితే బటర్ గార్లిక్ ప్రాన్స్ చేసుకుందాం అనుకున్నా, కాకపోతే బటర్ ఇంకా చాలా ఎక్కువ పడుతుంది ఎందుకులే అనే దాని మీద తండూరి గ్రిల్డ్ ప్రాన్స్ లాగా చేసుకున్నాను అనమాట అది. అండ్ ఇక్కడైతే ఒక్కొక్కటి అలా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా. క్లీన్ చేసేసి ఇంకా వంట స్టార్ట్ చేసేద్దామని, ఎందుకంటే వంట అయ్యేలోపు కూడా ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఈరోజు అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు, బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ నిన్న అసలు జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, అసలు కుదరలేదనమాట. వీకెండ్ వస్తే ఎలా ఉంటుందంటే ఫుల్ రెస్ట్ తీసుకోవాలన్న మోడ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. నాకేంటంటే వీకెండ్ ఎక్కడికైనా బయటకు వెళ్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది, ఎందుకంటే వీక్ అంతా నేను ఇంట్లోనే ఉంటాను కదా, అందుకని నాకు అలా అనిపిస్తుంది. బట్ వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే మొత్తం వీక్ అంతా అటు ఇటు తిరగడం, వర్క్ చేసుకోవడం, ఇటు కూడా స్కూల్కి వెళ్ళడం ఉంటుంది కాబట్టి
ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, పడుకోవడం లేజీగా అలా అనిపిస్తదనమాట వాళ్ళకి అది. అండ్ ఇక్కడ మనం రెసిపీస్కి వచ్చేద్దాము. రెసిపీస్ వచ్చేసి ఫస్ట్ ప్రాన్స్లో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తండూరి మసాలా ఉంది నా దగ్గర. తండూరి మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మీరు తండూరి మసాలా యాడ్ చేసుకోకపోయినా చికెన్ మసాలా ఏవైనా ఉంటాయి కదా, అవి ఏదైనా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ గరం మసాలా అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను తండూరి మసాలా యాడ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి. తండూరి మసాలా ఎవరెస్ట్ది, అది పెద్ద డబ్బా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో, అది యాడ్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసా, చాలా తక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే ఆ మాత్రం ఆయిల్ లేకపోతే ఏది అంత కరెక్ట్గా కుక్ అవ్వదు కదా, అందుకని చెప్పేసి చాలా తక్కువ వేసేసాను. ఇది మ్యారినేషన్కి పక్కన పెట్టేశాను అనమాట. అండ్ ఈ లోపు మనం క్రాబ్ మసాలా ఫ్రై కర్రీకి, మటన్ కేరళ స్టైల్ కర్రీకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను క్రాబ్ మసాలా కర్రీకి ఇలాగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ నేను షేర్ చేశాను, ఇది నా ఓన్ రెసిపీ అనమాట, ఎవరిది చూసింది కాదు. జస్ట్ నేను అలా కస్టమైజ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా అవసరం వచ్చింది. క్రాబ్స్కి మీకు పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. మీరు సేమ్ పేస్ట్ మీరు ప్రాన్స్ మసాలా, చికెన్ మసాలా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈరోజు క్రాబ్ మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే కొంచెం క్రష్డ్ చిల్లీ ఉంటాయి కదా అవి, అండ్ ఆల్సో జీలకర్ర, కొరియాండర్ పౌడరు, మిరియాలు, ఆనియన్స్, టొమాటో ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటా. ఇవి బాగా ఫ్రై కొంచెం దగ్గర అయిన తర్వాత వాటర్ అంతా పోయి అది మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది క్రాబ్ మసాలాలకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మనకి ఎక్కువ గ్రేవీ కావాలి, మసాలా గ్రేవీ మనకి రోటీస్తో వాటితో కూడా బాగుండాలి అని అనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి. క్రాబ్ మసాలాకి మాత్రం పర్ఫెక్ట్ మసాలా అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఓకేనా. క్రాబ్స్ ఎవరైతే ఇష్టపడతారో, పీతలు ఎవరైతే ఇష్టంగా తింటారో, పీతలు తినేటప్పుడు ఏంటంటే బాగా నోరు నొప్పి, దవడలు బాగా నొప్పి వస్తాయి అబ్బా, మనకు తిన్నట్టు ఉండదు. అండ్ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది క్రాబ్, చాలా ఓపిక ఉండాలి క్రాబ్స్ తినడానికి. అండ్ దాని తర్వాత అది మిక్సీ చేసేసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత. అదే ప్యాన్లో నేను ఇప్పుడు మటన్ కేరళ స్టైల్ కర్రీ అని చెప్పాను కదా, ఇది నేను దిండిగల్ ఫుడ్ కోర్ట్ అనే పేజ్లో చూసినట్టున్నాను. దిండిగల్ ఫుడ్ కోర్ట్ చూశాను, అండ్ విస్మయ్ గారిది చూశాను, పిచ్చెక్కిస్తా బాబీ గారిది చూశాను. అన్నీ చూసి దిండిగల్ది చేసినట్టున్నాను, మల్టిపుల్ చూసాను అనమాట. మటన్ కర్రీ నార్మలే కదా, మటన్ కర్రీ ప్రతిసారి ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఫస్ట్ జీలకర్ర, ఆనియన్స్, సోంపు ఉంటుంది కదా, సోంపు అండ్ అల్లం వెల్లుల్లి, మిరియాలు, కరివేపాకు, మళ్ళీ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇందులో గరం మసాలా అంటే నేనైతే డైరెక్ట్ పౌడర్ యాడ్ చేసేసా, మీరు దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మసాలా ఉంది కదా అని మసాలా యాడ్ చేసేసాను. అండ్ మళ్ళీ చెప్తున్నా, జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి కూడా సపరేట్గా వేసుకోవచ్చు, నేనైతే పేస్ట్ వేసేసాను డైరెక్ట్గా. ఆనియన్స్, కరివేపాకు, మిరియాలు, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని, టొమాటోస్ యాక్చువల్గా వాళ్ళు యాడ్ చేయలేదు, వాళ్ళు ఇప్పుడు ఏదైతే నేను వీడియోలో చూసానో నేను టొమాటోస్ యాడ్ చేసుకున్నా, కొంచెం నాకు గ్రేవీ ఎక్కువ కావాలి అన్న దాని మీద టొమాటోస్ యాడ్ చేసుకున్నాను. అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గరైన తర్వాత ఇది కూడా పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కరివేపాకు ఎక్కువ వేసుకుంటాం, కరివేపాకు టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ నేను చూసిన కేరళ స్టైల్ అయితే వాళ్ళు కొబ్బరి నూనె యూస్ చేశారు, నేనైతే ఇంకా మనం కొబ్బరి నూనెతో తినలేం కదా, అందువల్ల టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్నాను, బటర్ పేపర్ యాడ్ చేసుకొని. చాలామంది లాస్ట్ టైం నేను డైరెక్ట్గా పెట్టేస్తే బటర్ పేపర్ యూస్ చేయమని సజెషన్ ఇచ్చారు. సో మీ సజెషన్ నాకు చాలా బాగా హెల్ప్ అయింది. బటర్ పేపర్ ఆల్రెడీ నా దగ్గర ఉంటుంది, ఎందుకంటే నేను కొంచెం అప్పుడప్పుడు కేక్స్ అవి కూడా చేస్తుంటాను కదా. సో అండ్ ఈ మధ్య అయితే నేను డిటాక్స్ వాటర్స్ ఎక్కువ తాగుతున్నా, మీకు చూపించలేదు కదా డిటాక్స్ వాటర్. ఇందులో అయితే నేను ముందు రోజు వేసి పెట్టుకున్నాను, ముందు రోజు నైట్ అలా పెట్టుకున్నాను. సో మార్నింగ్కి తాగొచ్చు కదా అని రూమ్ టెంపరేచర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, బట్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక మీరు తాగడం మంచిది. అందులో అయితే నేను చియా సీడ్స్ అండ్ అదేంటి పోమోగ్రేనేట్స్, పుదీనా, లెమన్ వేసుకున్న, హనీ యాడ్ చేసుకోలేదు, ఇంకా అది అలా తాగుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అవుతాయి డిటాక్స్ వాటర్ వల్ల. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. డిటాక్స్ వాటర్ అనేది వెయిట్ లాస్ వాళ్ళ కోసమే అనేది చాలా పెద్ద అపోహ అనమాట. మీరు మీ హెల్త్ కోసం మీ డిటాక్స్ వాటర్ మీరు చక్కగా తాగొచ్చు, చాలా బాగుంటుంది.
మీకు నార్మల్ వాటర్ మీరు దాహం వేసినప్పుడు ఎలా తాగుతారో అదే వాటర్ ప్లేస్లో డెటాక్స్ వాటర్ తాగండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నాకు ఆ బాటిల్ చాలా బాగా యూజ్ అయింది, నేను మీకు మళ్ళీ చూపిస్తానులేండి సార్ డీటెయిల్గా. అండ్ ఇక్కడైతే పేస్ట్ అది దగ్గరికి చేసుకున్న తర్వాత అండ్ ఈలోపు ప్రాన్స్ కూడా అయిపోయాయి. నేను ఇందాక తినడం మీరు చూసే ఉంటారు కదా, ప్రాన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అసలు ఆయిల్ ఎంత కూడా కన్జ్యూమ్ అవ్వలేదు. అదే ఇందాక వేసాను కదా మ్యారినేషన్, అంతే తప్ప ఇంక నేను ఆయిల్ అనేది యాడ్ చేయలేదు తర్వాత. అండ్ ఒక సైడ్ క్రిస్పీగా వచ్చే, ఒక సైడ్ స్మూత్గా వచ్చే, నాకు అది బాగా నచ్చిందనమాట. ఇది నాకు ఒక్కదానికి ఏనే కాదు, మొత్తం ముగ్గురికి కొంచెం స్టార్టర్లా ఉంటుంది కదా అని 2 వాయిల్ కింద పెట్టాను అనమాట. ఒక దాంట్లో ఇంకా ఎందుకు కుక్ అవుతాయో ఫ్రై అవుతాయో లేదా సరిగ్గా అని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసుకుంటే క్యాన్సర్ వస్తుంది అది ఇది అని చెప్పి కామెంట్స్ పెట్టారు నిన్న నేను షార్ట్లో పెట్టినప్పుడు. నేను రెగ్యులర్గా చేసుకోను కదా, రోజు చేసుకుంటే ఏమో మహా అయితే వీక్లీకి ఒకసారి కూడా చేసుకోను. నేను ఎప్పుడో ఒకసారి నాకు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటున్నాను కానీ చాలా రేర్గా చేసుకోను. రెగ్యులర్గా చేసుకుంటే ఏమో మనం అది భయపడడానికి. అండ్ దట్టు బాగా డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్ తిని మనము కొలెస్ట్రాల్ అవి పెంచుకొని ఇవన్నీ చేసుకునే బదులు ఎయిర్ ఫ్రైయర్ నాకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నదే కొంచెం ఆయిల్ అంతా అవాయిడ్ చేయడం కోసం, ఎందుకంటే మిట్టు కూడా ఫ్యాట్ అవుతున్నాడు కదా, సో వాడికి కూడా ఇంకా ఫ్రైడ్ ఏమైనా కావాలన్నా ఇందులో పెట్టచ్చని అనే సెన్స్తోనే నేను ఎయిర్ ఫ్రైయర్ మీద ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అనేది మిట్టుగడ గురించి అని కాదు, ఎక్కువ ఆయిల్ అనేది ఎవ్వరికి మంచిది కాదు మనకి. అలాగని మనం తినడం మానేయగలం అంటే ఎన్ని రోజులని మనం ఫ్రైడ్ ఐటమ్స్ అవి తినడం మానేయగలం? మనకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు, మనకి అన్ని రకాల ఫుడ్స్ అలవాటు ఉంటాయి. లైక్ ఫ్రైడ్, బాయిల్డ్, మళ్ళీ స్టీమ్డ్, ఈ ఫుడ్స్ అన్నీ మనకు అలవాటు. అంటే మనం పూరీలు తింటాము, వడలు తింటాము, మళ్ళీ అప్పడాలు అందులో వేపుకుంటాము, అన్నీ మనకి డీప్ ఫ్రైడ్ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి మనం ఏది అంత తొందరగా మనం తీసేయలేము లైఫ్లోంచి. అందువల్ల దానికి వేరే ఆప్షన్, హెల్దీ ఆప్షన్ చూస్ చేసుకుంటే బెటర్ అనమాట అది. అండ్ ఇక్కడైతే ప్రాన్స్ అయిపోయినాయి. నాకు బాగా అంటే బాగా నచ్చాయి. సింపుల్ అనమాట, చాలా సింపుల్. ప్రాన్స్ చాలా తొందరగా సింపుల్గా అయిపోతాయి. అదే చికెన్, మటన్ ఇంక నేను ఎప్పుడు ట్రై చేయలేదు అనుకోండి. ప్రాన్స్ ఫిష్ చాలా తొందరగా అయిపోతాయి. అండ్ ఇక్కడైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ మీరు ఓపిక్గా చేసుకుంటే మీకు ఈ క్రాబ్ మసాలా, మటన్ కర్రీ రెండు చాలా ఈజీ అయిపోతాయి. అండ్ ఇందులో అయితే నేను ఫస్ట్ ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసి మసాలా పేస్ట్ ఉంటుంది కదా, మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకొని మటన్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, ఇంకా కొన్ని మసాలా పౌడర్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేయడమే. ఈజీగా చెప్పాను కదా మీకు, వీడియో మొత్తం నేను షూట్ చేశాను, చాలా ఈజీగా చెప్పేశాను టక్మని. అండ్ అదేంటి పక్కన క్రాబ్ మసాలా కూడా పెట్టేశాను, ఎందుకంటే నాకు తొందరగా అయిపోవాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల బాడీ అలా డీహైడ్రేట్ అవుతుంది. పక్క నుంచి నేను డెటాక్స్ వాటర్ తాగుతున్నాను, అయినా సరే నాకు చెయ్యి లాగుతుంది, బాడీ డీహైడ్రేట్ అవుతుంది, శుభ్రంగా పడుకోవాలనిపిస్తుంది, అలా ఉంటుందన్నమాట బాడీ. సో ఈ మధ్య మళ్ళీ లేజీగా తయారైపోతున్నాను, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంతకు ముందు లాగా చేయట్లేదు. సో ఎందుకో బాడీ అలా ఉంటుంది, బాడీ బ్రెయిన్ అలా ఉంటుందన్నమాట ఈ మధ్య. మళ్ళీ మంచి మోటివేషన్, నేను వీడియోలు చెప్పాను కదా, నాకు కొంచెం మోటివేషన్ కావాలి, మళ్ళీ వెయిట్ లాస్ ఇంకొక 10-15 కేజీస్ నాది టార్గెట్ ఉంది, అది రీచ్ అవ్వాలి, బట్ స్టక్ అయిపోయాను వెయిట్ అది ఇది అని చెప్పేసి. సో అండ్ ఇక్కడైతే రెసిపీస్ వైస్కి వచ్చేస్తే ఆ పేస్ట్ వేసుకున్నాను కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు క్రాబ్ మసాలా పేస్ట్కి మటన్ కర్రీ పేస్ట్కి, నేను క్లియర్గా చెప్పాను వీడియోలో. అండ్ ఇది బాగా మగ్గిపోయిన తర్వాత మటన్ ఉంటుంది కదా, మటన్ బాగా వాష్ చేసుకున్నాం కదా, మటన్ వేసేసుకుందాం. ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అవి వేసేసి మటన్ యాడ్ చేసేసుకొని కొంచెం చిన్నది మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ వరకు పెట్టించేసుకుంటే అయిపోయినట్టే కర్రీ. నేను కర్రీ మొత్తం చేశాను కానీ లాస్ట్లో కుక్కర్ తీసిన తర్వాత షూట్ చేయడం మర్చిపోయాను. అంటే నేను వెళ్ళి పడుకుని పోయాను అనమాట, అందువల్ల ఇంకా నేను షూట్ చేయలేదు. నేను లేచేసరికి వీళ్ళు భోజనం అది చేసేసారు, అందుకే ఇంకా అది కూడా షూట్ చేయడం అవ్వలే. ఈరోజు గార్డెన్లో మాకు నందివర్ధనం మొక్కన మందారం మొక్క ఇవన్నీ వేసుకున్నాం కదా, నందివర్ధనం మొక్క ఇప్పుడు ఈ సీజన్లో బాగా పెరుగుతాయి, ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ సీజన్ వస్తుంది కదా, ఇప్పుడు వర్షాలు అవి పడతాయి, ఇప్పుడు ఆ వర్షపు నీటికి చిగుర్లు వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టైంలో చాలా బాగా పెరుగుతాయి మొక్కలు అవిను. బట్ మేమేంటంటే
నందివర్ధనం మొక్క ఎందుకు రావట్లేదు అది ఇది అనుకున్నాము. ఒకసారి చూద్దాము, దట్టు గడ్డి కూడా బాగా పెరిగిపోయింది అన్న దాని మీద ఈరోజు సండే కదా, ఈరోజు అది చేసేస్తానని చెప్పేసి ప్రవీణ్ వెళ్ళారు. అప్పుడు మేము చూసింది ఏంటంటే ఒక పురుగు, ఎంత పెద్ద పురుగు తెలుసా, అది మొత్తం ప్లాంట్ జీవం మొత్తం అది పీల్చేసుకుంటుంది. ప్లాంట్ రసం ఉంటుంది కదా, ఆ ఆకుల్లో రసం అది ఉంటుంది కదా, మొత్తం పీల్చేసుకుంటుంది. సైలెంట్ కిల్లర్ లాగా చేసిందనమాట. ఎంత లాస్ అయిందంటే అసలు మేము నందివర్ధనం మొక్క నేను పూజ కోసం పువ్వుల కోసం అని చెప్పేసి మొక్క వేసుకున్నా. నాకు నందివర్ధనం మొక్క అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా ఎక్కువ నందివర్ధనం మొక్క పువ్వులు స్కూల్కి వెళ్ళే టైంలో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. అవి మేము మొత్తం పువ్వులన్నీ ఏరి అప్పుడు ఏరలేకపోయేవాళ్ళం, అంత పెద్ద చెట్లు ఉండేవి. అప్పటి నుంచి బాగా నాకు ఇష్టం అనమాట. దేవుడి గదిలో ఆ నందివర్ధనం ఒక పువ్వులు వేసుకుంటే చాలా నిండుగా కనిపిస్తుంది. దేవుడు చామంతి పువ్వులు కానీ మందార పువ్వులు ఏదైనా దేవుడి గదిలో చాలా నిండుగా కనిపిస్తాయి. ఇప్పుడు పువ్వులు అవి కొనుక్కుంటున్నాం కదా, నందివర్ధనం మొక్క పెంచుకుంటే ఇంక పువ్వులు అవి కొనుక్కొని చేసుకోవాల్సిన పని లేదని చెప్పేసి నందివర్ధనం మొక్క ఒకటి మందార మొక్క ఒకటి వేశాను. బట్ అది మొత్తం అదంతా పీల్చేసుకుంటుంది. అసలు మొక్క అంతా కూడా చాలా వాడిపోయినట్టు, అసలు ఫుల్గా గ్రీన్ కలర్లో ఉండాల్సింది ఎల్లో కలర్లో అయిపోయింది. అందువల్ల నెమ్మదిగా జాగ్రత్తగా తీసేసి మళ్ళీ దాన్ని ఏం చంపడం అవేం చేయలేదు, జస్ట్ ఆ పక్కన పెట్టేసి మళ్ళీ మొత్తం గడ్డది పీకి ఫుల్గా వాటరింగ్ అది చేసుకున్నాం అనమాట ఈరోజు. సో అది ఈరోజు వర్క్ అయితే అదైంది, సండే ఫుల్ వర్క్. అండ్ ఇక్కడ నేను అలా మాట్లాడుతూనే మటన్ అయితే కుక్ అయిపోయింది కదా, ఇంకా విజిల్ పెట్టి చేసుకుంటా. ఇక్కడ ఇటు సైడ్ నేను అది చేస్తూనే క్రాబ్ మసాలా కూడా చేసేసాను. బట్ అది కంప్లీట్గా మీకు చూపించిన తర్వాత ఈ క్రాబ్ మసాలా చూపిద్దామని ఇందులో కూడా ఆనియన్స్ కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనం మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొంచెం మగ్గిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనం మగ్గించి పేస్ట్ చేసుకున్నది కాబట్టి మరీ అంత మగ్గించాల్సిన అవసరం లేదు. మనం ఇన్కేస్ రా ఆనియన్స్ రా టొమాటో అవి చేసుకుంటే మనం మగ్గించాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇది ఆల్రెడీ మగ్గించినవే కాబట్టి కాసేపు అలాగా దగ్గరికి మగ్గిస్తే సరిపోతుంది, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఆ తర్వాత క్రాబ్స్ కూడా వేసేసుకొని, క్రాబ్స్ ఈరోజు కూడా లాస్ట్ టైం తెచ్చినట్టే బ్లూ క్రాబ్సే తీసుకొచ్చారు. మిట్టుగాడు అడిగాడు అనమాట బ్లూ క్రాబ్స్ కావాలని. వాడు అడిగాడు, ఇంకా అసలు తినడం అవి ఏం చేయలేదు వాడు. వాడికి తినడం సరిగ్గా రాదు కదా పిల్లలకి క్రాబ్స్, బట్ వాడు పోటీ మీద తింటాడు అనమాట. పోటీ మీద అంటే నేను ఎందుకు తినలేను అన్నట్టుగా తింటాడు. సో ఈరోజు మిట్టు కూడా రైస్ క్వాంటిటీ అవన్నీ తగ్గించేశాను. రైస్ పెట్టే బదులు దానిలో హాఫ్ రైస్ పెట్టి ఒక రోటీ అలా పెట్టాను అనమాట. వాడికి కొంచెం డైట్ అది చేంజ్ చేస్తూ ఉన్నాను, బట్ పిల్లలు అంత తొందరగా ఇది అవ్వలేదు కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడైతే క్రాబ్స్ కూడా యాడ్ చేసుకొని, క్రాబ్స్ తక్కువే తీసుకొచ్చారు, అవంటే వాళ్ళిద్దరికి అలా సరిపోయేలాగా తీసుకొచ్చారనమాట. ఈ ఫుడ్ 2 పూటలకి సరిపోయింది ఇంట్లో. ఇంకా నైట్ అయితే నేను ఇంకేం కుక్ చేయలే, ఇంక ఇదే కొంచెం హెవీగా మధ్యాహ్నము హెవీగా చేస్తున్నాను కాబట్టి నైట్ ఇంకా ఏమీ తెచ్చుకోవడం కానీ లేకపోతే మళ్ళీ కుక్ చేయడం కానీ ఏం చేయలేదు. బగారా రైస్ ఉంటుంది, ఆర్ రోటీస్ ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్లో. రోటీస్ అవి మళ్ళీ ఆల్రెడీ చేసిన రోటీస్ ఉంటాయి, అవి మళ్ళీ అలా కాల్చుకోవడం అయితే ప్యాన్లోని. అండ్ క్రాబ్ మసాలా కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకా బాగా దగ్గరికి ఉంచుకోవాలన్నమాట, లో ఫ్లేమ్ మీద దగ్గరికి ఉంచుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఉప్పు కారం అవి చూసుకొని. ఇందులో కూడా మనం రెడ్ చిల్లీ పౌడర్ అవి యాడ్ చేసుకుంటాము. రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ ఆల్రెడీ సీడ్స్ వేసుకున్నాము కాబట్టి కొరియాండర్ అది యాడ్ చేసుకోము. సో ఈరోజు సండే స్పెషల్ అయితే క్రాబ్ మసాలా ఫ్రై కర్రీ అండ్ మటన్ కేరళ స్టైల్ కర్రీ. అండ్ నేనైతే ఇక్కడ నా ప్లేట్ చూపిస్తాను చూడండి. అండ్ ఇదనమాట నా ప్లేట్. నేను కొంచెం రైతా చేసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి మొరింగా రోటీస్ అనమాట. అండ్ కొంచెం మటన్ గ్రేవీ వేసుకున్నాను టేస్ట్ చేద్దామని. అండ్ నా ప్రాన్స్ అండ్ మొరింగా రోటీస్ ఇవి. మొరింగా అంటే మనకి అదేంటి డ్రమ్ స్టిక్ ఉంటుంది కదా, డ్రమ్ స్టిక్ పౌడర్ రోటీస్ అనమాట. నేను మీకు చూపిస్తా. అండ్ ఈ లోపు మనకి చెయ్యి విపరీతంగా నొప్పి వస్తుంది. అందుకని ప్రవీణ్ మళ్ళీ ఆయింట్మెంట్ అంతా రాస్తున్నారనమాట, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిందే ఆయింట్మెంట్. నేను ఏం చేస్తానంటే నొప్పి తగ్గిపోగానే టాబ్లెట్స్ వాడడం ఆపేస్తాను, కోర్స్ వాడకుండా టాబ్లెట్స్ వాడడం ఆపేస్తాను, చిరాకేసి ఏంటి అలా టాబ్లెట్లు వేసుకోవాలన్నట్టుగా. బట్ అది మళ్ళీ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా మనకి, ఆబ్వియస్లీ మళ్ళీ టాబ్లెట్స్ యూజ్ చేస్తానన్నమాట. అది నాకు ఎన్నిసార్లు అయినా సరే నాకు బుద్ధి పోదు. అండ్ అది ఇక్కడ టాబ్లెట్స్ మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి అండ్ ఆల్సో ఇది ఒకటి వేసుకుంటున్నా, ఇది నొప్పికి అనమాట డాక్టర్ రాసింది. అండ్ మేము పురుగు అన్నాను కదా, అది చూపిస్తున్నాను చూడండి, భలే ఉంది తెలుసా. దాని కళ్ళు కలర్ ఎంత అందంగా ఉంది తెలుసా. అసలు నేచర్లో మనకి
ఎందులోనైనా మనం ఆ బ్యూటీని మనం వెతకొచ్చు తెలుసా? అలా అనిపిస్తది కొన్ని కొన్ని చూసేటప్పటికి. ఆ కలరు ఎంత బావుందంటే దాని కంటి కలరు చూపిస్తుంది. ఇదే బీన్‌లా ఉంది గదా! బీన్ మనకి అదేంటి చిక్కుడుగాయ, చిక్కుడుగాయ బర్బాటి అంటారు. బర్బాటి కాదు. బీన్స్ ఉంటాయి కదా! బీన్ అని అంటాం గదా! అలా ఉందనమాట చూసారా? ప్రవీణ్ కవర్‌తోని తీశారు దాన్ని. నాకైతే ఒళ్ళు జలదరించేసింది దాన్ని ఇలా ఇలా పట్టుకోగానే మెత్తగా ఉందనమాట అది. అండ్ మొత్తం ఈ ఈ ఆకులు రసమంతా కూడా యెల్లో కలర్ ఆకులు చేసేసింది కొన్ని కొన్ని ఆకులనైతే. ఇదిగో ఇది అసలు కదలట్లేదు. నాలాగా ఫుల్ లేజీలా ఉంది ఇది కూడా. దాని కళ్ళు చూసారా ఎంత బావుందో కల్లో మరేటో తెలీదు గానీ కలర్ మాత్రం 2, 3 కలర్లు కలిపితే ఎలా ఉంటది? మనం ఇప్పుడు అదేంటి డై చేయించుకుంటాం గదా! దుపట్టాస్ అవేను డై కలర్‌లో ఉందనమాట. నాకు భలే ఉంది కదా! బట్ ఊగుతుంది నాకెందుకో ఒళ్ళు జలదరించేసింది. ప్రవీణ్ భయపడుతున్నారు నా మీద ఏసేయడానికి. బట్ అమ్మో! అస్సలు నాకు చాలా అంటే చాలా భయమనమాట. అంత చిన్న పురుగు ఏం చేస్తదని మీరు అనుకోవచ్చు. ఎందుకో నాకు ఇవన్నా, కోడన్నా కొన్ని కొన్ని చాలా భయమనమాట. అస్సలు చాలా అంటే చాలా భయం. సో, ఇది ఈరోజు వీడియో అయితే మీకెలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ బ్లాగ్‌తో కలుస్తా. అండ్ ఇక్కడైతే మొత్తం మందార మొక్క కూడా కొంచెం గట్టిగా కడుతున్నారనమాట ప్రవీణ్. సో, ఈరోజు స్పెషల్స్ ఎలా అనిపించాయి అండ్ మీరు సండే ఏం చేశారు? అండ్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.